హెరిటేజ్ మా కుటుంబ సంస్థ. మా కుటుంబ సభ్యులే దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దానికి ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ప్రభుత్వం నుంచి మేము ఎటువంటి సాయాన్ని ఆశించకూడదు అని ఆ కంపెనీ స్థాపించినప్పుడే నిర్ణయం తీసుకున్నాం. ఇలా సాగుతూ పోయింది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గంభీర ప్రసంగం. ఈ ప్రసంగం అలా బయటకు రాగానే అటు శాసన మండలిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కొన్ని ఆధారాలు బయటపెట్టారు. హెరిటేజ్ పాల కోసం కలెక్టర్లు ఏ విధంగా ఉత్తర్వులు ఇచ్చారు అని, హెరిటేజ్ది ఆ పాలు పొడి సరఫరా చేసి ఆ బిల్లులను ఏ విధంగా టీటీడీ నుంచి తీసుకున్నారు అని అవి కొన్ని బయటపెట్టారు. అయితే తాజాగా క్యాబినెట్ సమావేశంలోనే ఒక టేబుల్ ఐటమ్గా ప్రవేశపెట్టి హెరిటేజ్కి ఉగాది పండుగ ముందు తీపి కబురు రాయితీలు సబ్సిడీల రూపంలో అందించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు అని. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాసింపేట గ్రామంలోని హెరిటేజ్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందట. 35 మందికి ఏమో అది ఉపాధి కల్పిస్తూ ఉందట. ఈ సంస్థకు 5 సంవత్సరాల పాటు 100% జిఎస్టీని రీఎంబర్స్ చేయడం, 1 యూనిట్కి రూపాయి చొప్పున విద్యుత్ రాయితీ ఇవ్వడం, అప్గ్రేడేషన్ టెక్నాలజీపై సబ్సిడీ పేరుతో పెట్టుబడిపై 50% వరకు అంటే సుమారు 100 కోట్ల వరకు రాయితీల రూపంలో వెనక్కి ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అట. ఈ మేరకు యాక్చువల్గా క్యాబినెట్ అజెండాలో చివరి అంశంగా హెరిటేజ్ని చేర్చి భారీ ప్రయోజనాలకు ఆమోద ముద్ర వేయించుకోవడం గమనార్హం. సరే, ఇప్పుడు బేసిక్గా సొంత కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ ఏమీ వ్యాపారం చేయకూడదు అని రూల్ ఏం లేదు. సరే, వాళ్ళు ఉపాధి ఇంకెక్కువ మందికి ఏదైనా 35 మందికి ఉపాధి అంట. ఆయన కూడా పెద్ద ఎత్తున రాయితీలు సబ్సిడీలు. సరే, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఇవ్వడంలో కూడా తప్పులేకపోవచ్చు. కానీ ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రకటించేటప్పుడు మరి మినిస్టర్ గారు పార్థసారథి గారే కదా అవన్నీ వివరాలు వెల్లడించింది. ఆయన ఎందుకు ఈ వివరాలు వెల్లడించలేదు? అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో మాత్రం తప్పదు కాబట్టి ప్రకటించారు. సో మరి చంద్రబాబు నాయుడు గారేమో అసెంబ్లీలో కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటారు, మేమేమో ఆశించమది అదిగో మరోవైపు ఏమో ఇటువంటివి జరిగిపోతూ ఉంటాయి.